జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనను భౌతికంగా లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లటంలో మీకు కనిపిస్తున్న రాజకీయ కోణం ఏంటి? అసలు ఆయన పార్టీ ఆ పార్టీ ఉండదు. ఈయన సోనియా గాంధీ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. త్వరలో బేరం ఆడుకుని వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడు. విలీనం చేసి సోనియా గాంధీ ఏం చెప్తుందంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్ పనికిరావు, నువ్వు అన్ఫిట్ అని సర్టిఫికెట్ ఇచ్చారు, నువ్వు వెళ్ళిపోయావంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే సీట్లు కూడా రావు, వచ్చే ఓట్లు కూడా రావు, నువ్వు ఢిల్లీలో ఉండు, కావాలంటే కడపలో పోటీ చేయి, అవినాష్ రెడ్డి బదులు నువ్వు కడపలో పోటీ చేసి ఢిల్లీలో ఉండు, మీ చెల్లెలకు పెత్తనప్పు చెప్తాం, నువ్వు అన్ఫిట్ అయిపోయావు, నువ్వు పనికిరావు, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను జీవిత కాలంలో నిన్ను బతికుండగా నిన్ను ఆదరించరు, కాస్తో కూస్తో మీ చెల్లెలకు సానుభూతుంది కనుక మీ చెల్లెలే రాష్ట్రంలో, మీ చెల్లెలు నువ్వు కేంద్రానికి రా, సర్లే నీ పార్టీని మా దాంట్లో విలీనం చేయని బేరాలు జరుగుతూ ఉన్నాయి. దానికి డికే శివకుమార్ ఉన్నాడు కదా, ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక, ఆయన బేరసారాలు కుదురుస్తున్నాడు. అన్నా చెల్లెల వివాదంలో ఆయన 50% డబ్బులు ఇవ్వాలంటే 50 ఇవ్వనంటే సర్లే ఇచ్చిన కాడి సచ్చినోడికి ఇచ్చినంత అన్నట్టు ఏదో ఇచ్చింది పుచ్చుకున్నామే. ఆ విధంగా డికే శివకుమార్ బేరసారాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది. ఈయన కేంద్రానికే పరిమితం. అందువల్ల ఈయనకి ఇక్కడ ఏముండదు ఈ సినిమా. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనే సినిమా ఆడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. కానీ మీరు ఒక బీజేపీ నాయకునిగా అంత క్లారిటీగా చెప్తున్నారు. కానీ మరో కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడానికి కానీ, లేదా అరెస్ట్ కాకపోవడానికి కానీ, జైలుకి పోకపోవడానికి కానీ మొత్తం ఢిల్లీ బీజేపీ పెద్దల అండదండలే అని చెప్పి చాలా మంది నమ్ముతున్నట్టు పరిస్థితి. దానికి ఏమంటారు? ఇది వాస్తవం కాదు. త్వరలో మీరు సినిమా చూస్తారు. జగన్ బెయిల్ రద్దు కాబోతా ఉన్నది, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కాబోతుంది. వాళ్ళిద్దరి కోసము హైదరాబాద్ లో కావలసిన ఏర్పాట్లు, జైల్లో ఏర్పాట్లు సిద్ధం కనుక వాళ్ళు త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎవరైతే హింసించారో, ముఖ్యంగా అమరావతి రైతులు, అమరావతి మహిళలు, వాళ్ళందరూ కూడా త్వరలో శుభవార్త, జగన్ బెయిల్ రద్దు, జైలుకి వెళ్ళటం తథ్యం. బీజేపీ పార్టీ కానీ, మోదీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆదరించే ప్రసక్తే లేదు. ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే పీఠాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస మర్యాదలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే బీజేపీలో నాయకులు ఉన్నారో, జగన్కి అంటకాగుతున్నారో, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో ఆయన వెళ్ళిపోయే కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా వాళ్ళను వెలివేయటం జరిగింది. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతున్న బీజేపీ నాయకులను వెలివేసి ఎక్కడా సీట్లు ఇవ్వకుండా, వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా, వాళ్ళని లెక్క చేయకుండా అమిత్ షా ఆయన తిరుపతి వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా తెలుసుకున్నాడు. కనుక బీజేపీలో ఏదో చీడ పురుగులు, ములగ చెట్టు మీద గొంగళ పురుగులు ఉంటే ఉండొచ్చు గాక, వాళ్లకు బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని వెలివేయటము జరిగింది. ఏ కార్యకర్త బీజేపీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవించరు. వాళ్ళని వెలివేశారు. జగన్మోహన్ రెడ్డి జైలు పోవటం ఖాయమని మీరు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ మధ్యంతర ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ వచ్చే ఏడాది లోపల దిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ మనదే రాజ్యం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాణక్యుడు లాంటి వాడు. చంద్రబాబు నాయుడు పిలిస్తే ఏదైనా సంఖ్యాబలం తగ్గితే ఆయనకి సంబంధాలు, పరిచయం లేని నాయకులు లేరు. చంద్రబాబు నాయుడిని విశ్వసిస్తారు. చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజున ఎన్డీఏ కూటమికి చైర్మన్ లాంటి వాడు, కన్వీనర్ లాంటి వాడు, అంతా సర్వం ఆయనే. కనుక చివరికి మమతా బెనర్జీని కూడా దారికి తెచ్చి, అమ్మ మమత, యు ఆర్ మై సిస్టర్, అక్క లాంటి దానివి, చెల్లి లాంటి దానివి అని చెప్తే చంద్రబాబు నాయుడు మాట పెట్టింది. కనుక చంద్రబాబు నాయుడు అంటే సాదాసీదా మనిషి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మధ్యంతర ఎన్నికలు ఉండవు. తెలంగాణలో కొన్ని అభూత కల్పనలు చేస్తున్నారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. ఇక్కడైతే ఇది 10 ఏళ్ల గవర్నమెంట్, 5 ఏళ్ల గవర్నమెంట్ కాదు. చంద్రబాబు నాయుడు ఊపిరి ఉన్నంత కాలము
ఆయనే పర్మనెంట్ శాశ్వత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కనుక జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకవు, ఆటలు సాగవు. అనవసరంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ జగన్ కాపాడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఆ చేసేది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే. ముఖ్యమంత్రిగా ఇవ్వవలసిన, రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన గౌరవం ఇచ్చాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కోన్ కిస్కా, ఇవాళ కోన్ కిస్కా ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక నిందితుడు, ఒక నేరస్తుడు, 18 నెలలు జైలుకి వచ్చిన వాడు, ఆర్థిక నేరస్తుడు. నేరస్తుడిని ఎలా చూడాలో అలా చూడటం మోడీ గారికి తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డితో బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళు మాకు అవసరం ఉందంటే కుడి భుజము చంద్రబాబు నాయుడు, ఎడమ భుజము నితీష్. మాకు 2 భుజాలు ఉండగా అతనితో మాకు ఏ అవసరము లేదు. కనుక ఈ అపోహలు కావాలని సృష్టిస్తున్నారు. సో మీకు అవసరం లేదంటున్నారు. ఇంకొక వైపు ఏమో ఢిల్లీలో విజయసాయి రెడ్డి తోటి సమావేశాలు అవుతున్నారు. విజయసాయి రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ మొత్తం సమాచారం పాస్ అని చేయరా? ఆ ఢిల్లీలో ఏదో నడుస్తుంది గూడుపుటాని అనేది ఉంది కదా. మళ్ళీ అక్కడ ఒక విషయం ఉంది. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు ఉన్నంత కాలం ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా ఏ పార్టీకి చెందినా కనీస గౌరవం ఇవ్వాలి. ఆయన అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వాలి. అయినా విజయసాయి రెడ్డి వ్యూహం ఏంటంటే, ఈయంతో మనకి ఎందుకు, అయిపోయింది కదా, మనం సర్దుకుని దుకాణం సర్దుకుని అప్రూవర్గా మారిపోతే A2 హోదా నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇంకా ఆయనతో మనకెందుకు, అయిపోయింది, ఏదో అనుభవించేశాం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఆయనకేమి వైరుధ్యం ఏం లేదు, కనుక బీజేపీతో లేదు. నా అంచనా ప్రకారము విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి అప్రూవర్గా మారి జగన్ ఒక్కడే ఏకాకి అవుతాడు. అప్పుడు ఈయన తోడు ఉండేవాడు, 18 నెలలు ఈయన తోడు ఉండేవాడు. ఇప్పుడు ఆయన తోడు ఉండరు. ఒంటరిగా బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తం దీర్ఘకాలం కిడ్నీలు పాడైపోయి చచ్చిపోయేదాకా ఏ విధంగా ఆయన జైల్లో పెట్టారో అదే పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన బతికొండగా జైలు నుంచి బయటికి రాడు, బెయిల్ రాదు. బీజేపీ అతనికి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు గనక సభ్యుడిగా కనీస మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఉన్నది. విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవి అయినాక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సామాన్య పౌరుడు అవుతాడు. రాజ్యసభ మీరు చెప్పిన దాని ప్రకారం విజయసాయి రెడ్డికి ఓకే రాజ్యసభ సభ్యుడిగా గుర్తించి ఇచ్చారు, బాగానే ఉంది, ప్లస్ అప్రూవర్ గా మారతారేమో అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. అలాంటి అనుమానం వచ్చినందునే ఈ మధ్య కాలంలో శాంతి వీడియో రిలీజ్ చేశారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కారణంగానే అది బయటకు వచ్చిందా? ఇప్పుడు శాంతి వీడియో చేసినా, ఇంకోటి వీడియో చేసినా, విజయసాయి రెడ్డి అది వ్యక్తిగత వ్యవహారం. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టడం తప్పు. ఆయన ఏదో వ్యక్తిగత వ్యవహారాలు ఎంతమందికి లేవు? ఇప్పుడు మనకు తెలవదు కానీ భారతదేశంలో కానీ అమెరికాలో లేవా? ట్రంప్కు వ్యవహారాలు లేవా? ఉంటాయి. ఇది బయటకు వచ్చింది కదా, రాష్ట్రపతి బయటకు వచ్చింది. మన ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ఎంతమందికి అఫైర్స్ లేవండి ఇలాంటివి? ఆ రోజునేదో ఆయన ఆ సత్తెనపల్లి అయినా, లేకపోతే అక్కడేమో వైజాగ్ లో భీమిలైన ఆయన బయటకు వచ్చింది తప్పనిచ్చి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ వ్యవస్థలో అది చాలా సాధారణం. నేనేం అసాధారణంగా భావించను. సెటప్లు ఉండటము, ఇలాంటి అఫైర్స్ ఉండటం చాలా సాధారణం. కానీ మనం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్ళదు. అతను మంచి వ్యక్తి, సమర్థత, పని బాగా చేస్తాడా, ప్రజల మనిషా, అవి చూసుకోగానే ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తాం ఎందుకండి? మనకు అవసరం అంటే ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తాం కదా. ఆ వీడియో రిలీజ్ చేసిందే వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానం ఇప్పుడు సాయిరెడ్డి అభిమానుల్లో ఉంది కదా. అంటే వాళ్ళిద్దరు జగన్ మధ్య, సాయిరెడ్డి మధ్య బెడిసినట్టేనా అని? వాళ్ళిద్దరి మధ్య బెడిసినట్టే. ఎందుకంటే ఇది అప్రూవర్గా వెళ్ళిపోతాడు, బయటపడాలని చూస్తున్నాడు. నాతో పాటు జైల్ మేట్ గా ఉన్నారు వాళ్ళిద్దరు, క్లాస్మేట్ ఎట్టాగో జైల్ మేట్స్. నేనేమైపోవాలి, ఒంటరిగా వెళ్ళాలా? విజయసాయి రెడ్డి అంతా మొత్తం ప్రణాళిక రచించి నాకు ఈ తెప్పలు తెచ్చిందే విజయసాయి రెడ్డి. ఆయన తప్పుకుపోతే ఎట్టా? నేను గుడి సంతకాలే కదా, నాకే చదువు ఎక్కడొచ్చి వచ్చింది. ఈయనేం గొప్ప తెలివిగలవాడు కాదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెద్దగా చదువు రాదు. విజయసాయి రెడ్డి మేధావి, ఆయన లెక్కల మాస్టర్, ఆడిటరు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వము, సాక్షి పెట్టించడం, తర్వాత ఇవన్నీ కూడా
క్విట్ ప్రో అంటే కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఎంత నేర్పించింది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విజయసాయి రెడ్డి. ఈరోజు వాడు నాతో చేయించి సంతకాలు పెట్టించి మరి పోతానంటున్నాడు. విజయసాయి రెడ్డి కూడా లబ్ధి పొందాడు. అందుకని అప్రూవర్ గా పోతాడని తెలిసి ఈ పక్క చంద్రబాబు కూడా సానుకూల వైఖరి ఉందని బీజేపీ వాళ్ళతో మాట్లాడకుండా అని తెలిసి ఏదో చేసి ఉండొచ్చు. దానివల్ల నష్టం ఏంటి చెప్పండి? వాళ్ళు విజయసాయి రెడ్డికి శాంతి వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన విజయసాయి రెడ్డికి చట్టపరంగా ఏంటి ఆయనకి అభ్యంతరం? ఉట్టి ఏంటి నష్టము? ఎంతమందికి లేవు? అది అధికారులకు లేరా? రాజకీయ నాయకులకు, వివిధ పార్టీల వాళ్ళకి లేరా? సో మొత్తం మీద ఆ వీడియో వాళ్ళిద్దరి మధ్య బెడిసిందంటానికి ఒక నిదర్శనం అంతే అనుకోవచ్చు కదా. అంతేగాని ఆ వీడియో వల్ల విజయసాయి రెడ్డి యొక్క రాజకీయ జీవితం కానీ ఏమీ మార్పు ఉండదు. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి చాలా సాధారణం ఉంటాయి. కానీ అతను సేవ చేస్తున్నాడా లేదా ప్రజలు చూస్తారు. నేను చూసా గ్రామాల్లో ఆ సెటప్ ఉందని, నీకెందుకు రే ఆ చెట్టప్పులు గిట్టప్పుల సంగతి నీకెందుకు? మనకు చక్కగా సేవ చేస్తున్నాడు రే, పిలిస్తే పలుకుతున్నాడు రా, మన పనులు చేసి పెడతాడు, మనల్ని భుజం మీద చేసి మాట్లాడతాడు, అయ్యని వదిలిపెట్టు అంటారు. కనుక ప్రజలు కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి పట్టించుకోరు. కనుక విజయసాయి రెడ్డి ఫైనల్ గా వెంకటరావు గారు, బీజేపీ తరఫు నుంచి ఇప్పుడు భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ప్రివిలేజ్ మోషన్ అనేది నరేంద్ర మోడీకి మాత్రమే వర్తింపజేశారు. ఇప్పుడు అది అవమానకరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. రాజకీయాల్లో అవమానాలు ఏముండవు. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, పొగడతలకు పొంగిపోవద్దు, అవమానాలు కుంగిపోవద్దని. కనుక ఈ పదవులు శాశ్వతం కాదు. అది మోడీ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కనుక వాళ్ళు ఆయన ప్లాట్ఫారం మీద చాయ్ అని అమ్ముకున్న ఆయనకి ఆయన చెప్తాడు ఇప్పుడు నేను చాయ్ ఇవ్వాలని అంటాడు. అటువంటి ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయటం అంటే ఒక ప్రధానమంత్రి మీద, అక్కడ నరేంద్ర మోడీ లేదా ఇంకోళ్ళు కాదు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి అతని మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయటం అని అంటే ఇది ఇండియన్ పార్లమెంటరీ హిస్టరీలోనే మొదటిసారి అంటున్నారు కదా. వాళ్ళు పిచ్చోడికి రాయి ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు మోషన్ మూవ్ చేసినోడు పిచ్చోడు అంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన 140 కోట్ల ప్రజల్లో ఇవాళ మనం అందరం బతికున్నామంటే పుణ్యం మోడీ. ఆయన వ్యాక్సిన్లు వెళ్ళి దగ్గరుండి ఫ్యాక్టరీలో ఉండి పూనా వెళ్ళి హైదరాబాద్ వచ్చి టీకాలు తయారు చేసి మనల్ని కాపాడు. ఈ మూర్ఖులు అటువంటి ప్రాణదాత, అతి తక్కువ మరణాలు సంభవించిన దేశం భారతదేశం. 140 కోట్లలో అతి తక్కువ మరణాలు. అమెరికా లాంటి దేశంలో శవాలు గుట్టలుగా పడినాయి. కనుక పార్లమెంట్ బయట జరిగిన అంశాలు మీరు చెప్తున్నారు. పరిపాలన అందించారు, 3వ ప్రధానమంత్రిని చేశారు ప్రజలు, అది ఓకే. కానీ ఇక్కడ ఏ సందర్భంలో ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు? మూవ్ చేసిన దాన్ని లోక్సభ స్పీకర్ యాక్సెప్ట్ చేశారు కదా. లోక్సభ స్పీకరు ఆయన జడ్జి లాంటి వాడు. ఆయన బీజేపీ ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత అయ్యన్న పాత్రుడు ఇక్కడ కానీ అక్కడ కానీ మిమ్మల్ని కూర్చోబెట్టినా నన్ను కూర్చోబెట్టినా అక్కడ సెక్రటరీ జనరల్ పిలిచి రూల్ ఏంటి నాయనా అని అడుగుతాం. కానీ మన వ్యక్తిగతంగా చేయటానికి లేదు. రూల్ ప్రకారం పెట్టాలంటే పెట్టడమే. అయ్యన్న పాత్రుడు కూడా అంతే. రూలు ఆయన పిలుస్తాడు ఎవరు అసెంబ్లీ సెక్రటరీని, గురు ఇది ఏం చేయాలంటాడు, సార్ ఇట్లా చేయాలంటే అట్టగా చేస్తాడు. అయ్యన్న పాత్రుడు కూడా అంతే, రూల్ మైండెడ్. కానీ కూర్చున్న తర్వాత నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కుల ప్రస్తావన తీసుకొచ్చినటువంటి వీడియోని ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అది అన్పార్లమెంట్ అంటే లోక్సభలో రికార్డ్స్ లో తొలగించినటువంటి వీడియోని ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారు ఆయన ఖాతాలో అనే దాని మీద కదా ప్రివిలేజ్ మోషన్. ఎన్ని పెట్టినా ఎన్ని ఎవడు లెక్క చేయడు. రాహుల్ గాంధీని ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ఆమె సోనియా గాంధీ ఆమె అనారోగ్య పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆమెని చెల్లెల్ని ఆమోదించరు. వీళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడితో సరి. సోనియా గాంధీతో అది సరే, వాళ్ళ సంబంధించిన అంశం అనుకోండి, వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన ఆరోగ్య వ్యవహారం అనుకోండి. కానీ ఇక్కడ పార్లమెంట్ ని ధిక్కరించి ఒక ప్రధానమంత్రియే ఈ విధంగా చేసినట్టు కనిపించట్లేదా మీకు? నాకేం కనిపించట్లేదు. దాంట్లో తప్పు కనిపిస్తుంది. కులాన్ని ప్రస్తావించారు కదా. ఇప్పుడు కులగణన అడిగినందుకు రాహుల్ గాంధీని అసలు కులమే లేనివాడు కులగణన ఎలా అడుగుతాడు అనేది అది తప్పు అనిపించట్లేదు. తప్పేముంది? ఆయన కులం ఏంటో చెప్పాలి కదా. ఆయన కులం ఏంటో తల్లి తండ్రి చెప్పినట్టే కులం కూడా చెప్పుకోవాలా. ఆయన మాట్లాడిందంటే ఏం తప్పులేదు. నేను ఒక సగటు భారతీయుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సగటు భారతీయుడిగా నేనేం తప్పు ఉందనుకుని ఆయన మాట్లాడిందంటూ వాస్తవం మాట్లాడారు. నాలాగానే భారతీయ పౌరులందరూ కూడా భావిస్తారు.
కాదు, మీరు అఫిడవిట్ లో అన్ని ఉంటాయి కదా సార్. ఆయన కులాన్ని అవమానించినట్టు కదా. అసలు ఆ కులమే ఏంటి అనేది అఫిడవిట్ లో ఈ కులం అనేది ఉంది కదా. అఫిడవిట్ లో మనం ఇవి కులం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓసీ అని పెడితే సరిపోతుంది. సర్టిఫికేట్లు ఉన్నాయి కులం కదా, ఆయన చదివిన కాదు, సర్టిఫికేట్లు ఉన్నాయి ఎస్సీ కదా. ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాళ్ళ కులాన్ని ఇవ్వాలి, మిగతా వాళ్ళు కులాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీ అయినా ఓసీ కేటగిరీ ఇస్తే సరిపోతే మన కులాన్ని అక్కడ ప్రకటించవలసిన అవసరమే లేదు.